కాబట్టి ఈ చెత్త మనసులో ఉంది కాబట్టి మనం ఏమైపోయిందంటే మన మనసులో ఖాళీ ప్లేస్ లేదు. అంటే అన్ని జీబీలు ఫుల్ అయిపోయింది అనమాట, ఖాళీ లేదు. వాస్తవానికి ఏమండి జపం చేయండి అంటే టైం లేదంటాం. టైం కాదు, లేదు నేడా, మనసులో ఖాళీ లేదు. ఆ టైంను మన మనసు అనుకుంటే టైం కేటాయిస్తుంది, కానీ దానికి అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు. ఎందుకని? ఆల్రెడీ బహునాం జన్మనామంతి, ఎన్నో వేల కోట్ల జన్మల నుంచి కూడా మనని ఫుల్ ప్యాకింగ్లో వచ్చేసినాం అనమాట. చెత్త చేసుకుని వచ్చేసినాం. తడి చెత్త పొడి చెత్త విడివిడిగా తండి మీరు ఆగారిని కాపాడుకునేసి ఒక చెత్త ప్రోగ్రామ్ ఒకటి చేశారు కదా. ఆ చెత్త ప్రోగ్రామ్ చేసి అది పెద్ద పెద్ద దానికి ఎన్నో కట్టారు పాపం, అది ఎందుకు పనికి రాకుండా అట్ట అయిపోయింది. అట్ట మనం కూడా ఏం చేస్తామంటే ఈ తడి చెత్త పొడి చెత్త అని అన్ని చెత్తలు ఏది లేసుకొచ్చేస్తాం ఒకే దాంట్లోనే, విడివిడిగా వేసుకురాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనసు అంతా బ్లాక్ అయిపోయింది. జ్ఞానవాన్మాం ప్రపద్యతే, ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత భలే బుద్ధిమంతుడు ఒకడు ఉంటాడంట. ఎవరు ఆ బుద్ధిమంతుడు అంటే వాసుదేవం సర్వమిదిహి. ఎవరు? వాసుదేవుడు సర్వం. అయ్యప్ప స్వామి కాదు, వినాయకుడు కాదు, గంగమ్మ పోలేరమ్మ ఓం శక్తి పరాశక్తి వీళ్ళంతా కాదు. వాసుదేవం సర్వమితిహి మమదాత్మ సుదృఢభం. అటువంటి వాళ్ళు దుర్లభమని అర్థమైందా? ఏమర్థము? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కటే మూలము. అంటే చెట్టుకు వృక్షానికి వేరు లాంటివాడు అనమాట, శరీరానికి ఉదరం లాంటివాడు. శక్తి రావాలంటే ఎక్కడి నుంచి రావాలా? ఉదరం నుంచి రావాలా శక్తి, అంతే కదా. ఆహారం తీసుకోవాలంటే మంచి ఏ ఒక్క కెమికల్ లేకుండా పండించిన మంచి పంట పొలం పండించిన పంట తీసుకొచ్చి రాగులు సద్దలు అవన్నీ చేసుకుని మంచి పిండి అడిచి మంచి సంగటి ముద్ద చేసి, కళ్ళు చాలా అలసిపోతుంది, కళ్ళుకు ఒక ముద్ద, చేతికి ఒక ముద్ద, కాలుకు ఒక ముద్ద, ముక్కుకు ఒక ముద్ద, ఏడాడు పార్ట్ అన్ని పని చేస్తే అన్ని ముద్దలకు ఒక ముద్ద పెడేస్తే శరీరానికి బలం వస్తుందా? ఏంది ఈ సంగటి ముద్ద పెట్టినాను ఇంకా బలం రాలేదు ఎట్ అనుకుంటే బలం రాదు. ఏడికి పెట్టాలి సంగటి ముద్ద? చేతి నుంచి నోటి ద్వారా ఉదరానికి పంపించాలి, కడుపు పంపించాలి. అప్పుడు అది డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. ఎనర్జీ ప్రతి ఒక్క అవయవానికి ఎనర్జీ పోతుందన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే నిజంగా మనలాంటి పిచ్చి వాళ్ళు ప్రపంచంలో ఎవరు వెతికినా దొరకదంట. ఒక చిన్న పిల్లని అడిగితే తెలుస్తుంది అనమాట. ప్రభుపాల్ వారు ఒకసారి ఇలా ఒక పెద్ద సదస్సు జరుగుతుంది. ఏం సదస్సు జరుగుతుందంటే ఈ యొక్క వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పుకుంటారు అనమాట. దీంట్లో ఏది గొప్పది ఏది గొప్ప లాస్ట్ తెలుసుకోవాల్సిన సారం ఏమి? వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏం సారం, ఏం ఎసెన్స్ ఆడడానికి పెద్ద సదస్సు పెట్టారంట. దాన్ని ప్రభుపాల్ కూడా ఇన్వైట్ చేశారనమాట. ఆయన కొంతమంది భక్తులతో వెళ్ళారనమాట. ఆ కొంతమంది భక్తులతో పాటు ఒక గృహస్థ భక్తులు తన పిల్లలతో పాటు వెళ్ళారనమాట. వాళ్ళు చర్చిస్తే తెల్లారు కూర్చుని సాయంత్రం చర్చిస్తానన్నారు. వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. లాస్ట్లో ప్రభుపాల్ లేసారు, ఇంక లాభం లేదనేసి లేచి బయలుదేరు. స్వామి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, స్వామి ఒక చిన్న విషయాన్ని తెల్లాలి సాయంత్రం చెప్పుకుంటున్నారు, అర్థం కాలేదు నాకు, అందులో వెళ్ళిపోతారండి. ఏం స్వామి అంత పెద్ద సమస్య జరుగుతుంది, నువ్వు ఏం చెప్పుంటాయి? సరే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సమస్య సొల్యూషన్ ఏంటంటే అది గృహస్థ డివోటీ ఒక చిన్న పాపను విషయం నేను దేవాది దేవుడు ఎవరు అని అడతారు అనమాట. భగవంతుడు ఎవరు అడిగితే కృష్ణ అని వెళ్ళిపోతుంది అనమాట. బిడ్డ ఇంత నువ్వు చర్చించేది ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద పెద్ద మఠాధిపతి పీఠాధిపతులు చర్చిస్తున్నారు అనమాట. వేదాలు ఉపనిషత్తులని చారం పిండి అని జ్యూస్ లాగా చేసి దాని నుంచి ఒక ఎసెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. కానీ కరెక్ట్గా సాయిబాబా దేవుడా, సాయిబాబా ఒక్కడు ఏమంటాడు? సాయిబాబానే దేవుడు అంటాడు. నాకు అన్ని ఇచ్చినాడు అంటాడు సాయిబాబా. అన్ని ఇచ్చినాడండి నాకు సాయిబాబా. మొన్న ఒక కలిసింది, మాకు సాయిబాబా లీల చేసిందని చెప్పింది అనమాట. సాయిబాబా లీల చేసిందంట. సాయిబాబా పాపం ఆయన లీల చేయలేకనే ఆయన వెళ్ళిపోయినాడు పాపం. అంటే ఆయన తక్కువ చేయడం, ఆయన గురువు. ఆయన సాయిబాబా కావచ్చు, 33 కోట్ల మంది గురువులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, మనం ఎవరిని కించపరచడం మన ఉద్దేశం కానే కాదు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని చెప్పుకుంటున్నాం అంతే. కాబట్టి బుద్ధుండే మనిషి అయితే కడుపుకి ఆహారం పెడతాడా పెట్టడా? పెడతాడు. కానీ మన ప్రతి ఇంట్లో ఎన్ని దేవతల ఫోటో ఉంటుంది? అందరు దేవతల ఫోటో పెట్టున్నాం. ఎంతమంది ఇంట్లో అందరు దేవతల ఫోటోలు ఉంది? ఒకప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నది. మురుగుడు, శివుడు, ఇంకా వినాయకుడు, లక్ష్మి, సరస్వతి అందరూ పెట్టుకుంటారు అనమాట.
అర్థమేమి? మనం ఇంకా జ్ఞానం రాలేదు, బుద్ధి లేదని అర్థం. అది బహునాం జన్మనామంతి. ఆ శ్లోకం అర్థం ఏంటంటే మిశ్రమమైన భక్తి చేసుకునే వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళు అని అర్థం. తిరిగి ఏం భక్తి చేసుకునే వాళ్ళు? మిశ్రమమైన భక్తి. నార్త్లో మాతా చెప్పినట్టుగా నార్త్లో పెట్టుకుంటే శివునే పెట్టుకుంటారు, లేదా రామునే పెట్టుకుంటారు, లేకపోతే కృష్ణునే పెట్టుకుంటారు. మన అటు కాదు, సౌత్ ఇండియాలో ఆఖరికి గాడిదని కుక్కను కూడా పెట్టుకుంటాం దేవుడిగా. ఒక గాడిదని వదిలేదు, పంచకళ్యాణిని, దానికి ఒక బొట్టు పెట్టి దాన్ని చూసి అదృష్టం వస్తుంది. నక్కను పెడతాం, కుక్కను పెడతాం. కానీ కనిపించిందా ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడని వాస్తవమే ఆ రకంగా చూస్తే. కానీ అది బుద్ధిమంతుడి లక్షణం కాదు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. బహునాం జన్మనామంతి జ్ఞానవామ్మాం ప్రపద్యతి. ఎప్పుడైతే మనము బుద్ధి ఉండే మనుషులుగా ప్రవర్తన చేస్తారంటే, ఎప్పుడైతే బుద్ధి ఉండేవాడితో కూడా వాసుదేవం సర్వమితి, వాసుదేవుడు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే దేవదేవుడు అటని గుర్తిస్తాడు అనమాట. మనం అటు గుర్తిస్తే ఏం చేయాలి? వెంటనే ఇంటికి పోతే మొత్తం ఫోటోలు తీసుకొచ్చి అలా గుళ్ళు ఉంటుంది కదా, గుళ్ళో పెడేస్తాం. అంతే కదా. ఎవరిని చూడండి, ఫోటోలన్నీ కొంటారు. ఎక్కడికి పోయినా తిరుపతికి పోతే అక్కడ మురుగుడు కూడా కొంటారు. శ్రీశైలం పోతే అక్కడ శివుడు ఫోటో తీసుకొస్తారు. అన్ని ఫోటోలు తీసుకొస్తారు, కొనాలి ఇంట్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని మెయింటైన్ చేయలేక తీసుకుపోయి ఏదో గుళ్ళో ఒక చెట్టు కింద గుళ్ళోని పెట్టి వచ్చేస్తారు అండూరు పూజించి కదా. వాళ్ళు డస్ట్బిన్లో కొనాలి అటు పెట్టుకున్నట్టు ఏగతారు. ఇంక వాళ్ళ కావాలి అన్ని చేత పొట్టలు పారేస్తారు. ఇదండి పాపాలు కదా. ఒక దేవత మూర్తి విగ్రహాలని తీసుకురావడము, దాన్ని మిస్బిహేవ్. చిన్నవి పెట్టుకోండి అంటారు, కొందరు ఎట్లా అయినా పెట్టుకోండి అంటారు. జనాలు ఆ కన్ఫ్యూజన్తో ఈ ఫోటోలు కొంతమంది పెట్టుకొని. ఎస్, ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. కొంతమంది బ్రాహ్మిన్స్ ఉన్నారు, కొంతమంది సలహాలు చెప్తుంటారు, ధర్మ సందేహాలు చెప్తుంటారు. వాళ్ళు ఒక బిత్తిడి ఉండే ఒక విగ్రహం పెట్టుకోవచ్చు, జానుడు ఉండే విగ్రహం పెట్టుకోవచ్చు అని కొన్ని సలహాలు చెప్తుంటారు అన్నమాట. కొందరైతే విగ్రహాలు పెట్టకూడదని సలహా చెప్తారు. ఇక్కడ కృష్ణుడు ఒక సలహా చెప్తారు అన్నమాట. వాళ్ళంతా సలహా చెప్తారు. వాళ్ళంతా కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేదని మనం గుర్తించాల. కృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు, మామేకం శరణ్ ప్రజ చెప్పినాడు అనమాట. నన్ను ఒక్కనే, ఆయనకి తెలియకన్నా లేదు అందరిని కలిసి చూసుకోండి అని చెప్పలేదు ఆయన. చెప్పినాడా? నన్ను ఒక్కనే శరణ పొందింది. ఎందుకు అంటే నేను చెట్టుకి మొదలు లాంటోని, శరీరానికి పొట్ట లాంటోని, అంటే ఉదరం లాంటోని. ఉదరంకి ఆహారం ఇస్తే ఎలా అయితే శరీరం అంతా ఆహారం ఒక ఎనర్జీ ప్రసరం అవుతుందో, అలాగే వేరుకు నీళ్ళు పోస్తే బాగుంటుంది అనమాట. మంచి గులాబీ మొక్క తీసుకొచ్చి పెట్టేసి పువ్వుకి నీళ్ళు పోస్తూ ఉంటాయి. ఆ మొక్క ఏమవుతుంది? పువ్వు వికసిస్తుందా? వాడిపోతుందా? వాడిపోతుంది. ఎందుకు? మొదలకు నీళ్ళు పోయలే కాబట్టి. కాబట్టి మనం ఏం చేయాలా? నిజంగా బుద్ధి ఉండేవాళ్ళైతే మనం ఏం చేయాలి? నాకు కూడా అటే చెప్పాడు మా గురువు ఏం చెప్పినాడంటే, ఇస్ గ్రేస్ హేమహరిదాస్ మా గురువు గారు, మీకు అందరూ తెలిసే ఉంటుంది అనమాట. మంచి టీచర్, బాగా చెప్తాడు ఆయన. ఏం చెప్పినాడు? నువ్వు బుద్ధి ఉందా అని అడిగినాడు. ఏం చెప్పాలి ఇప్పుడు అర్థం కాదు. బుద్ధి ఉందని చెప్తే ఒక బాధ, బుద్ధి లేదని చెప్తే ఒక బాధ. నీకు బుద్ధి లేదంటారు, బుద్ధి ఉందని చెప్తే ఎట్లా ఉంది చూపించు అంటారు. ఏరియా ప్రభు నాకు అర్థం కాదు, గోముడు అనమాట. నాయన కృష్ణుడి భగవద్గీత శ్లోకం ఇదన్నాడు అనమాట. జ్ఞానవంతుడు ఎవరు, బుద్ధున్నాడు ఎవడు అని. ఎవడు బుద్ధివంతుడు? నేను దేవాది దేవుడు నమ్మినవాడు, విశ్వసించినవాడు. నమ్మినవాడు కాదు, విశ్వసించినవాడు. నమ్మకం వేరే, మళ్ళీ నమ్మకం మారిపోతూ ఉంటాడు. విశ్వసించినవాడు మాత్రమే కేవలము జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి వాసుదేవం సర్వం ఇది, అన్ని వాసుదేవుడు ఒక అనుగ్రహం చేత జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. మహాత్మ, అటువంటి ఆత్మ మామూలు ఆత్మ కాదు, వాళ్ళు మహాత్ములు అని చెప్తాడు. ఆత్మలుగా ఉండాలా, మహాత్మలు కూడా మంచి ఎదురు ఉంది. ఆయన ఏది కృష్ణుడు కానీ ఒత్తి చెప్పడం అన్నమాట. ఆయన ఒత్తి చెప్పే పడితే మనం ఎవరు బాగానే ఉంటాం, అందరూ కూడా కండిషన్ చేసే కావాలా. కరెంటు బిల్లు ఈ నెల ఈ తారీఖు కట్టకపోతే పీకేస్తాము అన్నప్పటి నుంచి బిల్లు కరెక్ట్గా కడుతున్నాం. అంతకుముందుగా వాడు వచ్చి అడుక్కుని పోవాల్సింది కరెంటు బిల్లుడు. ఇంటి పన్ను కట్టను అడుక్కుని కూడా కట్టలేదు. పెనాల్టీ వేస్తామని చెప్పినాడు, పీకేస్తామని చెప్పి పెనాల్టీ వేస్తామని, వాటర్ ఆపేస్తామని చెప్తే ఎప్పుడు కడుతున్నాం కరెక్ట్గా. అంటే ఏమి పనిష్మెంట్, కండిషన్, ఇది రెండు లేకపోతే మనుషులు విచ్చలవిడిగా ఉంటారు, నచ్చినట్టు ప్రవర్తిస్తారు అనమాట. లా ఆర్డర్ లేకపోతే ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ లా ఆర్డర్ కృష్ణుడు వేయలే, లా అండ్ ఆర్డర్ వేయలే.
మెల్లగా చెప్తాడు పిల్లగాడికి, అయినా మంచిది ఇది, చెడుది ఇది అనేసి. మనం పరమ దుర్మార్గులు కాబట్టి మంచి దారి మన కంటికి కనపడదు, చెడదారి బాగా కనపడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, చెడు పక్క ఆకర్షింపబడుతున్నాము. ఎందుకంటే మంచి హోటల్ ఉంది, దాంట్లో లైటింగ్ తక్కువ ఉంటుంది. అదే ఇక్కడ బ్రాందీ షాప్లో చూడండి ఎంత లైటింగ్ ఉంటుందో, జిగల్ 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 అంటూ ఉంటుంది లైటింగ్. ఎందుకని దాంట్లో లిక్విడ్ కూడా కలర్ఫుల్గా గోల్డ్ కలర్ కనపడుతుందన్నమాట, బంగారు ఛాయలు కనపడుతుంది. మనకి ఆమెలకైనా బంగారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ బంగారు ఛాయలు కనపడి వెళ్ళిపోతారు. తెల్లలే సాయంత్రం వరకు మనం తాగొద్దని పాపం తాగుబోతున్న బాబులంతా కూడా కష్టపడి ఒక వ్రతం చేస్తారన్నమాట. సాయంత్రం వరకే, వాళ్ళు సాయంత్రం అడిగితే మళ్ళీ వెళ్ళిపోతారు కొందరు అయితే. ఇప్పుడైతే అట్టంతలే 24 hours ఎప్పుడు బిజీయే. ఇప్పుడు వస్తా చూసుకొచ్చినాం మనం వచ్చే దారిలో. ఏమి అడుగుతుంది, ఏది స్వామి ఇంత సినిమా థియేటర్లో ఉన్నట్టు ఇంతమంది బండ్లు ఉన్నారంటే, అంతమంది తాగిపోతున్నారు ఆడ. వరుసగా ఎక్కడ 6 కిలోమీటర్ దాకా బండి ఫుల్ పార్కింగ్ చేసి పెట్టినారు. ఎంత చక్కగా పెట్టినారు పార్కింగ్, ఒకదాని పక్కన ఒకటి గ్యాప్ లేకుండా ఒక పద్ధతిగా, బయట ముందు వెనక లేకుండా భలే ప్యాక్ చేశారు. మామూలుగా పార్కింగ్ పేర్లో కూడా అటు చేయరు పార్కింగ్, కానీ తాగుబోతులు కూడా అంత గొప్ప ఒక సూత్రం ఎవరికి లేదు. వరుసగా నిలబడతారు, పార్కింగ్ కరెక్ట్గా చేస్తారు. చిల్లర డబ్బులు వెనక ఆర్డరు ఎంత కావాలంటే అంత ఇస్తాడు. ఒకటి లేదంటే ఇంకోటికి ఇస్తాడు. నాకు డబ్బు లేదు తాగలేకపోతున్నాను, 3 తాగినాను నాకు సరిపోలేదు అంటే, ఇంకా తాగు నేను ఇస్తాను, ఏం పర్వాలేదు తాగు మచ్చ అంటారు, తాగు మామ అంటారు. ఎంత బాగా వరుస కలుపుకొని పోతా ఉంటారు. కానీ మనకి ఒక బస్ ప్యాకెట్ చిల్లర లేదంటే కూడా మన చిల్లర ఎవరికి ఇవ్వం. కానీ తాగిపోతుండే ఐక్యత మనకు భక్తుల కూడా అంత లేదనమాట. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. కానీ కృష్ణుడు అది వచ్చి బ్యాడ్ క్వాలిటీ అంటారు అనమాట. మనం ఏ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి మన దగ్గర నుంచి? కృష్ణ క్వాలిటీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఏ క్వాలిటీ కావాలి మనకి? కృష్ణ క్వాలిటీస్ కావాలి. కాబట్టి మన బుద్ధుండే వాడికి ప్రయత్నించాలని ఏం చేయాలా? కృష్ణ కాన్షియస్నెస్లో ఉండి కృష్ణ క్వాలిటీని పెంచుకోవాలన్నమాట. కాబట్టి మనం గీతా మహత్యంలో ఈరోజు మనం చూసుకోవాల్సిన హెడ్డింగ్ ఏమి? 4వ అధ్యాయం గురించి మనం చెప్పుకోవాలి. ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయం. గుర్తుందా లేదా? లాస్ట్ టైం 3వ అధ్యాయం చెప్పుకున్నాం, ఇప్పుడు 4వ అధ్యాయం. గీతా మహత్యం 4వ అధ్యాయము. 4వ అధ్యాయం ఉండే విశేషం గురించి పద్మపురాణంలో చెప్పబడిందనమాట. భగవాన్ విష్ణు అంటే భగవంతుడు విష్ణు తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్తున్నారు అనమాట. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం గురించి, దాని విశిష్టత గురించి చెబుతాను విను అని చెప్తాడనమాట. గంగా నది తీరంలో కాశీ అనే నగరం ఉంది. ఆ నగరంలో ఎవరున్నాడో? కాశీ విశ్వేశ్వరుడు ఉన్నారన్నమాట. కాశీ ఎక్కడ ఉంది? గంగా నది పక్కన ఉంది. కాశీలో ఎవరుంటారు? కాశీ విశ్వేశ్వరుడు ఉంటారన్నమాట. ఆయన ఒక మందిరంలో మంచి ఒక వండర్ఫుల్ డివోటీ ఒక సాధు ఉంటారన్నమాట. భరత అని ఒక సాధు ఉంటారు. ఎవరు? భరత మహారాజు ఇక అన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆయన సాధువుగా ఉండేటప్పుడు ఆయన అక్కడ ఉంటాడన్నమాట. కాశీలో ఉంటాడు. ఆయన కూడా ఒక యాత్ర ద్వారా వెళ్ళిపోయి ఉంటాడు, కాశీలో ఉండి ఉంటాడు, అక్కడ ఉంటాడన్నమాట. అప్పుడు పోయినప్పుడు ఆయన ఒకసారి చాలా భక్తి ప్రపత్తితో అక్కడ పక్కన ఒక మంచి కృష్ణ మందిరం ఉందన్నమాట. ఏ ఊర్లు అంటే దబోదా అనే ఒక ఊరు. ఏ బోదా? దబోదా అనే ఒక గ్రామంలో ఒక ఊర్లో మంచి కృష్ణ మందిరం ఉంది. ఆ శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తాడన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఆడ తీర్థ ప్రసాదాలు అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటారనమాట. విశ్రాంతి తీసుకోవాలనుకుని గుడి నుంచి బయట వస్తే ఆ గంగా నది తీరంలో, ఆ గంగా నది ఒడ్డున 2 బిల్వమాలను ఉంటుందన్నమాట. బిల్వ చెట్లు, మారేడు అంటారా? మారేడు కదా, మారేడు వృక్షాలు 2 ఉంటుందన్నమాట. జత వృక్షం పక్కన ఉంటుంది. ఆ వృక్షం చూస్తేనే చల్లగా ఉంటుంది. మారేడు వృక్షం మంచిదనేసి కూడా ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నా పడుకుంటాడు అనమాట. ఎలా పడుకుంటాడంటే, ఒక చెట్టు వేర్లు 10 పైన ఉంటుంది. ఒక చెట్టు వేరు మీద తల పెట్టుకుంటాడు, మరో చెట్టు వేరు మీద కాలు పెట్టుకునేసి ఆయన సాయనిస్తాడనమాట. అలా సాయనించి
కాస్త విశ్రాంతి తీసుకుని లేచిన తర్వాత భగవద్గీత 4వ అధ్యాయాన్ని ఆయన పఠిస్తాడు అనమాట. 4వ అధ్యాయం భగవద్గీతని పఠిస్తాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది అనమాట. నిద్ర పనుకుంటే పనుకుంటే కొన్ని మంత్రాలు చెప్తారు, లేచినా కొన్ని మంత్రాలు చెప్తారు. అటు ఆయనకు ఒక అలవాటు ఎవరంటే ఎప్పుడల్లా టైం దొరుకుతుందో అప్పుడల్లా కూడా ఏం చేస్తారంటేనే మన ఫోన్ మొత్తుకున్నట్టు ఆయనకు భగవద్గీత చదువుతాడు. మనైతే టైం దొరికినప్పుడు ఏం చేస్తాము, మొబైల్ తీసుకుంటాం అనమాట. కానీ ఆయన అప్పుడు మొబైల్ లేదు కాబట్టి బతికిపోయినారు వాళ్ళంతా. లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు కూడా మొబైల్ పాటు చేసి ఉంటారు. సాధువులు సైతం రంభా ఊరోసి మేనక చేయలేని పని ఫోన్ చేస్తాం. ఎందుకంటే ఇంద్రుడు దీన్ని పెట్టుకుంటే సరిపోయలేదు పాపం. అప్పుడు పాపం వాళ్ళు మా ఆడవాళ్ళు పంపించే పని ఒక ఫోన్ ఐఫోన్ ఎత్తి కింద పారేస్తే ముందర పారేస్తుంటే తపస్వి కూడా మారిపోతాడు అనమాట. దాన్ని వెతుకుంటూ ఉంటాడు. సరే, ఇక్కడ ఆయన ఏం చేస్తారంటే ఆ ఒక చెట్టు కింద కూర్చునేసి కూడా భగవద్గీత చదువుకుని మళ్ళీ పారాయణ చేసుకుని లేసి మళ్ళీ బయలుదేరి వెళ్తాడు అనమాట. ఆయన వెళ్ళిన 5-6 రోజులు కానీ ఆ చెట్టు, ఆ మారేడు చెట్టు రెండు ఏంటంటే వాడి క్షీణించి అది ఎండిపోతుంది. ఇదేనిది అంత గొప్ప భక్తుడు కూర్చుని భగవద్గీత చదివితే ఆ చెట్టు బాగా ఉండాలి మామూలుగా. కానీ ఆ చెట్టు ఎందుకు ఎండిపోయిందంటే ఆ చెట్టు నుంచి ఆ ఒక ఆత్మ అంత జీవులు కూడా బయట వచ్చేస్తుంది అనమాట. ఆ 2 ఆత్మలు బయట వచ్చి ఏం చేసిందంటే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో 2 ఆడపిల్లలుగా జన్మ తీసుకుంటారు. ఒక బ్రాహ్మణ కులంలో చెట్టు జన్మ నశించి ఏమైంది, ఒక భక్తుడి స్పర్శ చేత భగవద్గీత ఒక స్మరణ చేత ఏమైంది, ఆ చెట్టు జన్మ నుంచి బ్రాహ్మణ కుమార్తెల జన్మ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణ కుమార్తెలు ఎంచక్క వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కాశీకి వస్తారనమాట. వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ భరత మహారాజుని ఆడ చూస్తారో, అంటే భరత ఋషిని ఆడ చూస్తారో, వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళిద్దరు కూడా ప్రణామం చేస్తారు. ఒక 7 సంవత్సరాల పిల్లలంతా ఉంటారన్నమాట. వాళ్ళు ఆ సమయంలో ఈయన గుర్తించి వెళ్ళి ప్రణామం చేస్తారన్నమాట. ప్రణామం చేసి, స్వామి మమ్మల్ని కాపాడినారు, మీరు మాకు శాప విమోక్ష జరిగింది, మీరు మమ్మల్ని రక్షించినారు, మీరు దయామయులు, మీ ద్వారానే ఈ వృక్ష జన్మల నుంచి కూడా మేము ఈ యొక్క మానవ జన్మలకు వచ్చినాము, మీ యొక్క అతీతమైన కరుణ మా మీద చూపించండి అట్టని వాళ్ళు ప్రణామం చేస్తారన్నమాట. ప్రణామం చేస్తే దానికి ఈయనకి అర్థం కాదు. అవునమ్మా, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఇప్పుడు ఏదో చూస్తున్నాను, నేనే మీకు ఏ రకంగా నీ సహాయపడ్డాను, ఏ రకంగా మిమ్మల్ని ఆశీర్వదించినాను, నా ద్వారా మీరు ఏదో విముక్తి పొందని అంటున్నారు కదా, దానికి కారణం ఏమి? అది కాకుండా వృక్ష జన్మ తీసుకుంటున్నారు అన్నారు కదా, వృక్ష జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏమైంది అని అడుగుతాడన్నమాట. అడిగినప్పుడు వాళ్ళు వృత్తాంతం చెప్తారన్నమాట. ఆ 2 పిల్లలు కూడా గత జన్మలో నేను చెట్టు జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఇంద్రుడు ఒక సభలో మేము అప్సరసలుగా ఉండేటప్పుడు అక్కడ గోదావరి నది తీరంలో ఒక మంచి తపస్వి ఒక ఆయన ఉన్నారన్నమాట. ఆ తపస్వి ఒక గోదావరి నది తీరంలో విచ్చినాభం అనేసి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సత్య తపస్సు అనే ఋషి ఉంటాడన్నమాట. ఆ సత్య తపస్సు ఆ ఋషి ఏం చేస్తున్నాడంటే, ఎంత గొప్ప ఋషి అంటే ప్రతిరోజు కూడా బ్రహ్మ ఆయన దగ్గరికి వచ్చి కృష్ణ కథ విని కృష్ణ భక్తి ఎలా చేయాలో నేర్చుకునేసి చెప్పమని అడిగి ఆయన తెలుసుకుని వెళ్తూ ఉంటాడనమాట. బ్రహ్మ వచ్చి ఆయన దగ్గర సలహా తీసుకునేంత గొప్ప స్థితిలో ఉంటాడనమాట. హరి బోల్. ఆయన పేరేమి? సత్య తపస్సు అనమాట. సత్య తపస్సు. ఆ ఋషి అంత గొప్పవాడయ్యే లోపల ఇంద్రుడు కొద్దిగా భయం కలుగుతుంది. ఎందుకంటే అతను ఎప్పుడైతే ఇతను దగ్గర అయినాడో బ్రహ్మకి, ఇంద్రుడు పోస్ట్కి ఏమైనా మనకు వచ్చేస్తాడేమో అంటే నాకు భయం వచ్చేస్తుంది అనమాట. పాపం ఇంద్రుడికి పాపం ఎప్పుడు ఒక భయం ఉండేది. ఏ పోస్ట్ ఉండే వాళ్ళు కూడా కొద్దిగా భయం ఉంటుంది అనమాట, మన పోస్ట్ ఎవరు తీసేసుకుంటారేమో అనేసి. కానీ అక్కడ పోస్ట్ అంటే అలంకారం కాదు, బాధ్యతని ఎవరికి తెలుసుకునేలేదు కాబట్టి పోస్ట్ మీద ఆధారపడుతుంటారు. కానీ ఇక్కడ ఆ ఒక ఇంద్రుడు ఏం చేస్తాడంటే అప్సరస్సులను పిలిచి వీళ్ళిద్దరిని కూడా వెళ్ళి ఆ సత్య తపస్సు యొక్క ఆయన ధ్యానంలో ఆయన భంగం చేయండి, ఆయన్ని నాశనం చేసేయండి, ఆయన యొక్క తపస్సు శక్తిని పోగొట్టేయండి. తపశక్తి లేకపోతే ఇంక బ్రహ్మతో కలవలేడు కాబట్టి దాన్ని పోగొట్టండి అన్నమాట. సరే, ఇంద్రుడు కింద వీళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి వీళ్ళు వచ్చి ఇంద్రుడిని ఏం చెప్తే అది చేయాలా. వీళ్ళు వస్తారన్నమాట, అందంగా తనని అలంకరించుకుంటారు, మంచి ఒక మధురమైన వాయిస్తో మంచి కీర్తనలు చేస్తుంటారు అన్నమాట. ఏదో శృంగార కీర్తనలు చేస్తారు. చేసి తన అన్న సందాలతో ఆయన అలపించాలని చూస్తారన్నమాట. ఆ సత్య
సత్య తప రష్య ఏం చేస్తారంటే దాంట్లో ఏది కూడా ఆయన మనసు లయించదనమాట. ఆయన దానిలో అని ఉంటాడు. వీళ్ళు ఎంత శబ్దం చేసినా కూడా ఆయన దాన్ని తిరిగి చూడడం అనమాట. ఆయన ధ్యానం ఉన్నప్పుడు ఇలా ఆడుతూ 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 వాళ్ళు ఒక సందర్భంలో తన పైన ఉండే ఒక క్లాత్ తొలిగి ఆ పైట తొలిగేసి వాళ్ళు సన్నం కనబడేలాగా వాళ్ళు నృత్యం చేస్తారన్నమాట. దాన్ని చూసి అతను పక్కన ఉండే కమలం తీసుకునేసి నీళ్ళు చేతులు పోసుకునేసి, మీరు నిర్వాణం పట్ల అంటే మీ యొక్క అందసందాలు నాకు చూపించి మీరు ఏదో నన్ను ఏదో చేయాలనుకున్నారు కదా, అంటే మోహం మీకు నిర్వాణం పట్ల ఉందనేసి ఆయన ఏం చేస్తారంటే నీళ్ళు పోసి చప్పించేస్తారు. ఎలాగైతే బట్టలు లేకుండా ఉన్నదానికి ఈ యొక్క కుబేరుని పుత్రులు ఎలా శపించబడ్డారో అలా ఈయన కూడా వాళ్ళు చపిస్తాడు అన్నమాట. అప్సరస్సుని శపించిన మీరు చెట్ల వృక్షమై జన్మ తీసుకుంటారు కాదు జన్మ శపించేస్తారు. శపించేస్తే దానికి వాళ్ళు ప్రాధేయపడతారన్నమాట. ఆ మహర్షి పాదాల మీద పడి, మహర్షి గారు మీరు గొప్ప దయామయులు, మేము మీ యొక్క తపస్సుని భంగం చేయాలనుకున్నది రావడం పాపమే అయినప్పటికీ కూడా మేము ఇక్కడ సూత్రధార కాదు, మేము వచ్చి ఇంద్రుని యొక్క సభలో ఉంటాం కాబట్టి అతను ఏం చెప్తే మేము అతను చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కనుక మేము అలా చేయాల్సి వచ్చింది. దయచేసి మా మీద మీరు కరుణ చూపించాలా, దయ చూపించాలా, మాకు మరొక మార్గం చెప్పండి అంటే, ఇచ్చిన శాపం ఇచ్చిందే, దాన్ని తీసుకునేది లేదు, కాకపోతే మీరు బిల్వ చెట్లుగా కాశీ మహానగరం దగ్గర మీరు జన్మ తీసుకుంటారని చెప్తారన్నమాట. అప్పుడు ఈ కృష్ణమందిరానికి ఈయన వచ్చినప్పుడు మీకు భరత మహర్షి వస్తాడు, మీకు వచ్చి మోక్షం కలుగుతుంది అని చెప్తారు. అందుకని ఈ బిల్వ వృక్షం కూడా ఆ చిన్న మొక్క నుంచి పెద్ద మాండ్లు అయిపోయినా కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరికోసం వెయిట్ చేస్తుంది ఆ చెట్లు? భరత మహర్షి కోసం వెయిట్ చేస్తుందన్నమాట. ఆయన రావడం ఇలా జరిగింది కాబట్టి మీ స్పర్శ ద్వారా, అది కాకుండా మీ స్పర్శ ఒక ఎత్తు అయితే ఇంకా మీరు భగవద్గీత 4వ అధ్యాయం నా ముందర పారాయణ చేశారు కాబట్టి దానికి ఒక కృపచేత కూడా మాకు ఈ ఉన్నతమైన మానవ ధర్మం లభించింది అటనేసి కూడా వాళ్ళు ప్రార్థిస్తే ఆయనకు నమస్కరిస్తారు. నమస్కరించి అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ పిల్లలకు ఉన్నట్టు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా భగవద్గీత 4వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ప్రతిసారి కూడా ఆ ఒక ప్రతిరోజు దాన్ని పఠించడం ద్వారా వాళ్ళు తన జన్మని సార్థకం చేసుకునేసి భగవద్ధామం చేరుకుంటారు. కనుక ఓ లక్ష్మి, భగవద్గీత 4వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే దాన్ని మనం ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో అటువంటి వాళ్ళకి ఎటువంటి తక్కువ జన్మ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు మనిషి జన్మ ఉత్తమమైనది. అందుకే ఇక్కడ బహునాం జన్మ నామంతి, ఎన్నో జన్మ తీసుకున్న తర్వాత ఈ మానవ జన్మ దుర్లభం మానుషం జన్మ. దుర్లభం అంట. ఎందుకు దుర్లభం అంటే 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది. క్రిమికీటకాలుగా, పక్షులుగా, జంతు జలాలుగా, ఇంకే చెట్లుగా, ఎన్ని జన్మలు అన్ని తీసుకుని ఆఖరి 84 లక్షల జీవం జన్మలు అయిపోయిన తర్వాత ఫైనల్గా మానవ జన్మ వస్తుంది. అలా ఒక్కొక్కసారి వైశ్యుల ఒక కృప చేత ఎలాగైతే ఈ చెట్టు ఎలా అయింది, ఈ వృక్ష జన్మ నుంచి డైరెక్ట్గా మానవ జన్మకు వచ్చిందన్నమాట. ఆ వృక్షం మానవ జన్మ రాదు, వృక్షం తర్వాత జంతువులు, జంతువుల తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్కి పెరుగుతుంది అనమాట. ఇది ఒకసారి ఇంటికి వస్తుంది. వైష్ణవుడు స్పర్శ చేత, భగవద్గీత శ్రవణం చేత ఆ చెట్టుకు కూడా ఏమవుతుంది, చైతన్యం పెరిగి మానవ జన్మకు వచ్చేస్తుందన్నమాట. అలాగా మనకు కూడా ఏదో జన్మ నుంచి ఏదో వైష్ణుడు కృప చేత మనకి వస్తుంది, మనం కూడా ఉద్ధరింపబడతాం. కనుక ఈ యొక్క మానవ జన్మ అంత శ్రేష్టమైంది. కాబట్టి ఈ మానవ జన్మ తీసుకున్న దానికి మనం ఏం చేయాలా? ఖచ్చితంగా భగవద్గీత భాగవతం చదవాలా, కృష్ణుడు దేవాది దేవుడి విషయాన్ని గ్రహించాలా, విశ్వసించాలా. మన లేదు ఆ విశ్వాసమే కదా. ప్రతి ఒక్కరు కూడా ఏమంటామంటే దేవుని అందరూ నమ్మడం తప్పు కాదు, నమ్మకం ఉండొచ్చు, కానీ విశ్వసించేది మాత్రం దేవాదేవి శ్రీకృష్ణ భగవానే. అది కాకుండా భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి ఒక్క దేవత నా ఒక ఆజ్ఞ చేత వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్తారు. డ్యూటీ చేశారు సర్వెంట్స్ వాళ్ళు. మనం ఉదాహరణకి మన పంచాయతీలో ఉన్నాము, పంచాయతీలో మనకు వీధి లైట్లు రావుంటాయి. ఎవరు నడతాం? మనం వెళ్ళి మన పంచాయతీ ఒక ప్రెసిడెంట్ నడతాం. కానీ ఆయన ఏం చేస్తాడో, ఆయన వెళ్ళి ఆయన బ్యాంకులో డబ్బు తీసుకొచ్చి, ఆయన ఖాతాలో డబ్బులు తీసుకొచ్చి, దాని లైట్ తీసుకొచ్చి మనకి వైర్ అని ఇలాగే లైట్లు వేస్తారా? ఏం చేస్తాడు ఆయన? అతనికి ఉన్నత అధికారి ఎవరు ఉంటారు వాళ్ళు చెప్తారనమాట. అలా ఎక్కడి నుంచి వస్తుంది? అది రాష్ట్రపతి దగ్గర నుంచి వస్తుంది అనమాట ఆ లైటు.
అక్కడ సెంట్రల్ నుంచి కూడా ఆ బిల్ శాంక్షన్ అయితే వాళ్ళకి సెంట్రల్ నుంచి స్టేట్కి వచ్చి, స్టేట్ నుంచి జిల్లాకు వచ్చి, జిల్లా నుంచి మళ్ళీ తాలూకాకు వచ్చి, తాలూకా నుంచి మనకి పంచాయతీకి వస్తుంది అనమాట. మనం ఏం చెప్తాము, మనకి మన పంచాయతీ ఆయన హెడ్ వేస్తాడు లైట్ అనుకుంటాం, అంతే కదా. అది ఆయనది కానే కాదు కదా. ఇప్పుడు మన సీఎంలు పిఎంలు కూడా ఈ ప్రకటన చేస్తున్నారు అనమాట, ఇది మీకు ఇస్తాం అనేసి అన్ని ఇచ్చేస్తున్నారు. వాళ్ళదేం కాదు కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చి మనకేం ఇవ్వలే కదా. వాళ్ళు కూడా మన దగ్గర తీసి మళ్ళీ మనకి వేస్తారు. ఎలాగైతే గంగాదేవి అందరి పాపాలు తీసుకుని ఏం చేస్తుంది, మన దగ్గర నుంచి పాపాలు తీసుకుని ఏం చేస్తుంది, మళ్ళీ తిరిగి మనకే పంపిస్తుంది అనమాట. ఎలా పంపిస్తుంది, గంగాదేవి పాపాలు తీసుకుంటుంది, తీసుకెళ్ళి సముద్రానికి ఇచ్చేస్తుంది. సముద్రం పాపం వల్ల ఏం చేస్తుంది, ఆవిరి ద్వారా మేఘాలకు వెళ్ళిపోతుంది. మేఘాలు తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తుంది, వర్షానికి ఇచ్చేస్తుంది అనమాట. వర్షం ఏం చేస్తుంది, మళ్ళీ భూమికి ఇస్తుంది. భూమి నుంచి ఏమవుతుంది, మళ్ళీ గింజికి వెళ్ళిపోతుంది. గింజికి వెళ్ళి ఏమైపోతుంది, మళ్ళీ మనం తినేస్తాం. తద్వారా మనం పాపాలు తింటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మన ప్రసాదం నైవేద్యం పెట్టాలంటే రెండు కారణాలు ఉంది. ఒకటేమో ధాన్యాలు పాపంతో తయారవుతుంది, రెండోదేమో దాన్ని మనం చంపుతాం, అదే పాపము. మళ్ళీ దాన్ని చంపి మళ్ళీ తీసుకుంటాం ధాన్యాలు. కనుక మనం ధాన్యాలని డైరెక్ట్గా తింటే ఏమవుతాము, పాపాత్ములు అవుతాము. అన్నం డైరెక్ట్ తింటే ఏమవుతాము, పాపాత్ములు అవుతాము. కాబట్టి అన్నం ఏం చేయాలా, భగవంతుడికి సమర్పించాలా. ఎలా సమర్పించాలా, విశ్వాసంతో సమర్పించాలా. విశ్వాసం ఎలా వస్తుంది, కిరాణా కొట్లో దొరుకుతుందా, ఒక అరకిలో 1/4 కిలో, లేదు 10 రూపాయలు 100 రూపాయలు గ్రాములు లెక్కన ఏమైనా ఇస్తారా. విశ్వాసం ఎలా వస్తుందంటే, ఎవరైతే విశ్వసించి ఉండే ఉన్నతమైన భక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళ అసోసియేషన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉందో దాన్ని మనకి ఇస్తారనమాట. ఒక గజ్జున్నారు వెనకాల తిరిగినాం అనుకో, ఏమొస్తుంది మనకి, గజ్జె వస్తుంది. రోగం ఉండే రోగం వస్తుంది. ఒక దగ్గుతా ఉన్నాడు ఒక వెనకాల, మనం దక్కాల్సిన అవసరం, వాడు వెనకాల పోతా ఉంటే మనకు కూడా అట్లా వచ్చేస్తుంది గాలి ద్వారా. ఒక 10 మంది సిగరెట్ కాల్చుతూ ఉంటారనమాట. ఒకడు కాల్చడం మంచోడు, ఈ 10 మంది తీసుకుని ఒక చోట వేశారనమాట, ఒక రూమ్లో. ఫస్ట్ రోగం తాగనోడికి వచ్చేసిందంట, సిగరెట్ కాల్చినోడికి. ఎందుకంటే అంటే వీళ్ళు పీల్చి వదిలేస్తున్నారు, వీడు మొత్తం పీల్చేసుకుంటారు. వాళ్ళు వదిలితే వీడు పాపం వీడు తాగల సిగరెట్, వీడు కాల్చలేదు కానీ అందరూ వదిలి పొగని వీడు పీల్చేస్తున్నాడు. వీళ్ళు 10 మంది ఎంత పొగ ఉందో అంత పొగను వీడు ఒకరి దగ్గర వచ్చేస్తుంది అనమాట. అప్పుడే వస్తే వీడికి తొందరగా రోగం వచ్చింది. అట్లా మనం పాపం చేసినా చేయకపోయినా పాపాత్మలో మనం ఉంటే ఎలాగైతే మనకు అలాగనే ఈ సిగరెట్ కాల్చినోడికి లేనివాడికి కూడా ఎట్లా పాపం వస్తుందో, రోగం వస్తుందో అట్లా కూడా మన పాపం వస్తుంది. కాబట్టి మనం ఎవరితో ఉండాలా, పతితన పావనైన భక్తుల దగ్గర ఉండాలి. పతితులను ఉద్ధరించగలరట. పతిత పావన జానకి జీవన సీత మోహనరా. ఎంత మంచి సంకీర్తన అండి. రాముడు ఎలా ఉంటాడు, పతితులను ఉద్ధరిస్తాడంట. ఎంత భార్యతో ఎంతో ప్రేమతో ఉంటాడంట, భక్తుల పట్ల ఎంతో దయతో ఉంటాడంట. అటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 ఇలా మహామంత్రం జపం చేసుకుంటూ మనకి ఎంత వస్తుంది. చిత్రగుప్తుడు లెక్కలేలాడంట. ఎందుకంటే 17 లక్షల సార్లు విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం వస్తుంది. 17 లక్షలు ప్లస్ ఇంకా కూడా ఉంది సంఖ్య లెక్కేస్తే. అన్నిసార్లు కూడా విష్ణు సహస్రనామం చెప్పినట్టు వస్తుంది అనమాట. ఎన్నిసార్లు జపం చేస్తే 108 సార్లు ఒక్క మాల జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. హరి బాబు, అంత ఉన్నతమైన ఫలితం వచ్చే మహామంత్రాన్ని పెట్టుకుని మనం మంద సుమంద మదయో కృష్ణుడు చెప్తాడనమాట. కలియుగంలో ఎలా అంటారు జనులు అంటే, భలే బద్దకస్తులంట. అది కూడా బద్దకస్తులు మామబాగోలు. సుమంద మదయం, మంద బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి ఉండదు, అది సరిగ్గా పనిచేయదు. దాంతోపాటు మనకు యాక్టివ్నెస్ కూడా అంతంత మాత్రమే. భౌతికం దానికి యాక్టివ్నెస్ బాగుంటుంది. చదువుకోవాలా, ఒక మంచి బిల్డింగ్ కావాలా, ఒక మంచి భౌతికమైన విషయాలకు అట్లా ఆసక్తి బాగుంటుంది, ఓపిక బాగుంటుంది. రాత్రి పగలు కష్టపడతారనమాట. రాత్రి పగలు కష్టపడి జపం చేస్తా అంటే చేయరు, టైం లేదు వాళ్ళ కలుస్తారు, అట్లా అయిపోతారనమాట. ఎందుకు అలా అయిపోతారంటే భౌతికమైన విషయాలకి కలిపి చూసినట్టు మనం ఎగ్గొడుతూ ఉంటాడు అనమాట. ఆయన ఒక పక్క హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ భౌతిక విషయానికి హెల్ప్ చేసే ఆయనను ఆధ్యాత్మిక విషయాలు ఇప్పుడు లాగుతూ ఉంటాడు అనమాట పోనీకుండా. కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా అంతంత మాత్రమే, ఎంత ప్రయత్నం చేసినా అంతంత మాత్రమే. కాబట్టి ఏమని చేయాలా, ఎవరైతే ఉన్నత వైష్ణవులు ఉన్నారో వైష్ణవులు గట్టి అసోసియేషన్ మనం పట్టుకుంటే ఒకసారి చెప్తారన్నమాట. ఒక మంచి ఉన్నతమైన వైష్ణవుడిగా
పంచి నూలు పోగు పట్టుకున్నా కూడా చాలంట. నూలు పోగు పట్టుకున్నా చాలంటే వైకుంఠం తీసుకెళ్ళిపోతాడు. చిన్న నూలే కదా అనుకుంటే ఆ చిన్న నూలు కూడా కేవలం ఆ స్పర్శే. ఆ స్పర్శ చేతనే మనం భావతాలు పెంచమాట. ఒకసారి ఏమవుతుందంటే ఒక వ్యక్తి అష్టకష్టాలు పడిపోయేసి లైఫ్ మీద విరక్తి వచ్చి చనిపోవాలనుకుంటాడు అనమాట. చనిపోయేటే చనిపోతాము, పవిత్రం గంగల గురించి చనిపోతామని పోతాడు అనమాట. గంగా నదికి వెళ్ళిపోతాడు చనిపోవాలనేసి. అంటే ఆయన ఎక్కడ పడతాడు, గుంటలో పడిపోతే శరీరం వచ్చి అంత ఉన్నత స్థాయికి పోదు. గంగలో దూకితే చనిపోతే అటన్నా మనకు ఉన్నత గతి వస్తుంది అనేసి చాలా మంది కూడా చూడండి మన తిరుమలకు వచ్చి చచ్చిపోతారనమాట. కలియుగ వైకుంఠం కాటేజ్ రూమ్ తీసుకుంటారు, అక్కడ ఫ్యామిలీ చచ్చిపోతారు అనమాట. భలే బాధేస్తుంది. అక్కడ వైకుంఠం కాబట్టి అక్కడ చచ్చిపోతే వైకుంఠం పోదాం అనుకుంటారు. ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా కూడా మనం ఖచ్చితంగా దెయ్యాలే తిరగాల్సిందే. ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆత్మహత్య అంతే. ఈయన గంగల దగ్గర కూడా ఆయన కూడా అక్కడ కూడా ఆయనకి దెయ్యం రూపం వస్తుంది. పాపం తెలియదు కదా. ఒక అజ్ఞాన తిమరందస్య జ్ఞానాంచన చలాక్రియ. అజ్ఞానాన్ని తొలగించే ఒక గురువు వాళ్ళకి లేదు కాబట్టి, అజ్ఞానం లేదు కాబట్టి ఏం చేస్తారంటే పరమ మూర్ఖులే ఉంటారనమాట. గంగలో దూకుతాను పోతాడనమాట. భార్యత నస అదేదో కొద్దిగా ఏదో పెద్దది అడిగి ఉంటుంది. ఆ అక్క అది చేసుకొచ్చేసింది, ఈ అక్క ఇటు వేసుకుంది, నువ్వు ఇటు ఏం చేసుకున్నావు, నేను కట్టుకుని ఏం వెళ్ళాను, నువ్వు ఆయన చేసినారు ఆడి తిడతా ఉంటారు ఆడవాళ్ళు. పాపం ఈ మొగాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీరంతా మంచోళ్ళు కాబట్టి మీరేం తిట్టరు. కానీ కొందరు ఉంటారన్నమాట, గయాలి కాంచన అలాగ ఉంటారన్నమాట. ఆమె పేరు కాంతమ్మ, అలా ఉంటారన్నమాట. ఇలా అరిసి మార్చుకునే ఈ జీవితం పట్ల విరక్తి వచ్చి ఆయన చనిపోయిందని వెళ్ళిపోతాడు గంగలో దూకడానికి. దూకే పోతా ఉంటే ఆ గంగలో దూకుతాడో పడిపోతాడో, గంగ లోపల ఒక వ్యక్తిని ఒక దేవత అంటే ఉన్నత స్థాయికి చెందిన ఒక దేవత తను ఆడ కూర్చొని తాపా చేస్తూ ఉంటాడు అనమాట గంగలో. పాప అతను పై లోకాలు కూడా ఇబ్బంది అనేసి గంగ లోపలికి వచ్చి తాపా చేసుకుంటుంటాడు పాపం. ఈయన దూకడమే ఆయన కనపడతాడు. ఈయనకి ఏంద్ర ఆయన ఇంత తేజస్సుగా వెలిగిపోతాడు అంటే మామూలు మనిషి కాదు కదా. మనిషి అయితే మనలాగా మురికి కంపుగా ఉంటాడు అనమాట. కానీ ఆయన మంచిది తేజస్తుంటాడు అనమాట. అబ్బా ఈయన ఎంత బాగున్నాడు, గట్టిగా ఆయన పాదాలు పట్టుకుంటాడు. ఎట్లా చనిపోతున్నావు కానీ ఈయన మెరిచిపోతాడు, ఈయన పట్టుకునేస్తాడు అనమాట. ఎవరైనా తెలియదు పట్టుకునేస్తాడు. పాదాలు పట్టుకునే లోపల ఇతను ఆ తపస్సు వదిలి బయటకు వస్తాడనమాట. ఏమయ్యా నేను ప్రశాంతంగా ఉంటాను, నీళ్ళు లోపల తపస్సు చేసుకుంటున్నాను, ఇక్కడ కూడా వచ్చినావయ్యా నాయన నువ్వు, ఏమయ్యా నీ సమస్య అంటే, స్వామి నాకు జీవితం మీద విరక్తి కలిపోయింది. మంచిదే, విరక్తి రావడం మంచిదే కదా. విరక్తి వస్తే ఏమవుతుంది, వైరాగ్యం రావాలా. కానీ విరక్తి వస్తే ఈయన వైరాగ్యం అది వచ్చేది ఆత్మహత్యకి వెళ్ళిపోతారనమాట. విరక్తి అంటే ఎట్టుంటుందో రెండు రకాలు ఉంటుంది. ఒకటి దాన్ని ఎక్కువ తీసేసుకుంటే, ఆహారం ఉంది మంచి నచ్చినదే, నాకు మిరకాయ బజ్జీ ఇష్టం అనుకోండి, పోయిన చోటంతా మిరకాయ చెప్పి పెడితే అలా తినాలనిపిస్తుందా? రోజు మిరకాయ బజ్జే 3 పూటలు పెట్టేస్తాడు. ఎక్కడ పోయినా ఏ ప్రోగ్రాం పోయినా మిరకాయ బజ్జే. ప్రోగ్రాం పోతే పర్వాలా, ఇంట్లో కూడా ప్రతి 3 పూటలు తినాలంటే మిరకాయ బజ్జీ వల్ల కాదు కదా. ఒక అన్నమే సరిగ్గా తినలేము. ఒక అన్నానికి రకరకాల పులుసులు చేసుకుంటాం, రకరకాల తాలింపులు చేసుకుంటాం. అట్లాంటిది రోజు ఒకే ఐటెం తినలేం కదా. కాబట్టి అది విరక్తి కాదు, అది రక్తి. వీళ్ళకి వచ్చింది రక్తి అనమాట. సరే నీ సమస్య ఏరా కావాలి నీకంటే, నాకు వద్దు సమయం ఉండదలుచుకోలేదు, నన్ను తీసుకెళ్ళిపోతావు అనమాట. యాడికి తీసుకెళ్ళిపోతా, నువ్వు యాడి ఉంటావు వాడికి తీసుకెళ్ళిపోతావు అనమాట. అయ్యా నేను స్వర్గంలో ఉంటాను, నన్ను తీసుకెళ్ళిపో స్వామి, నీకు దయపడతాను, నేను కాలు నీ వదలను స్వామి, నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళిపోతాను. స్వర్గం అంటే ఏమనుకున్నావయ్యా, ఇదే టూరింగ్ ప్యాకేజ్ అయితే 10 రూపాయలు పెట్టి సినిమా టికెట్ ఇచ్చేసావు తీసుకెళ్ళిపోయేదానికి. అట్లా కాదు, స్వర్గం రావాలంటే చాలా ఒక అర్హత సంపాదించుకోవాలి కదా, అందరూ రాలేరు నాయన, అలా కుదరదు అనమాట. స్వామి ఏమి అర్హత లేదు నాకు, అదే నా అర్హత, నాకు ఏం అర్హత నాకు లేదు, అదే నా అర్హత. కాబట్టి నన్ను ఒకటి మీరు దయచేసి నన్ను తీసుకెళ్ళి గట్టి పట్టుకుంటారు అనమాట. వీడు వదిలేటు కనపల్లా. సరే ఒక పని చేస్తానయ్యా, నీ గురించి గొప్పగా చెప్పొస్తాను, ఒక పౌర్ణమి రోజు చూసుకుని తీసుకెళ్తాను, వచ్చే పౌర్ణమికి వచ్చినంటే నేను అలాగే తీసుకెళ్తాను, స్వర్గాన్ని తీసుకెళ్తాను. నువ్వు ఏం చేస్తావు అంటే ఈ పౌర్ణమి రోజు వరకు కొద్దిగా ఎటో ఒకటి బతికే ఎటో ఒకటి ఏగంటారు అనమాట. సరే ఏ స్వామి అట్ట అనేసావు, నేను నమ్ముకుని వచ్చేసానంటే, అయ్యా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటుంది, నువ్వు ఎట్టా చేయలేదు, నేను దొంగదారులు తీసుకెళ్ళాలా, దానికి నాకు కొద్దిగా అవకాశం కావాలి కదా, అలా చేస్తే కుదరదు అంటే. స్వామి మళ్ళీ మరి మర్చిపోతే, నీ మానవుని కాదు స్వామి మర్చిపోవడానికి, నీ దేవతయ్యా మాట మీద ఉంటావు, భయపడద్దు. మానవులు అయితే ఇచ్చిన మాటని తప్పడే ఆనవాయితీగా పెట్టుకుంటారు, అలా మేము చేయకూడదు. ఎందుకంటే మేమంతా కృష్ణుడి దగ్గర ఉంటాము, కృష్ణుడు ఎరగదీస్తాడు మళ్ళీ. కాబట్టి మేము ఏం చేస్తామంటే, మాకు అటు డౌట్ ఇవ్వద్దు, నేను తీసుకెళ్తాను, వచ్చే పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి ఇదే టైంకి ఇక్కడికి వచ్చాడు అనమాట. సరేనా హ్యాపీగా ఆడ నుంచి స్నానం చేసుకుని ఫ్రెష్ అయ్యి వెళ్తాడు అనమాట. భార్య దగ్గర పోతా అంటాడు అనమాట. మామూలుగా పోతే భయపడిపోయాడు, ఇప్పుడు ధైర్యంగా పోతాడు అనమాట. భార్య దగ్గర పోయేసి వచ్చే పౌర్ణమి అని పాట పడతాడు అనమాట.
ఏంది ఆవిడ పోతా పోతా చిరా పట్టాన్ని తిట్టుకుంటా పోయినాడు. మేము వచ్చేసి పాట పాడుకుంటాం. ఏమయ్యా ఏమైంది నీకు, ఏం పాట పాడుతున్నావు, మంచి ఊపు మీద ఉంటావు, ఏం పాట ఏమి అంటే అది కాదబ్బా నాకు చెప్పకూడదు దేవరహస్యం అంటారు. ఏంది నీతో సంసారం చేసి 2-3 పిల్లలకని నీ కష్ట సుఖాలు పంచుకుంటాను, నాకంటే నాకు తెలియదు రహస్యం నీకు ఉంటుంది. అంతేనా నువ్వు నన్ను ఇంకా ఉంటే ఇటుంటారు లేకపోతే అట్టుంటారు ఆడవాళ్ళు చెప్పాలా. ఏం చేశారు, ఆమె తిరుక్కునేస్తుంది అనమాట. ఇది ఎక్కడ గొడవ సార్, ఎవరితో చెప్పొద్దబ్బా, ఒక రహస్యం ఇది దేవరహస్యం చెప్పకూడదు. నేను ఇలా పోయినాను గంగా నదికి పోతే ఒక మంచి స్వర్గస్థుడు ఒకటి కనపడాడు. ఆ దేవతని కనపడితే ఆయన ప్రణామం చేశాను. చేస్తే ఆయన గట్టిగా పట్టుకున్నాను, నన్ను కూడా స్వర్గం తీసుకెళ్తాడు. ఆ స్వర్గంలో కల్పవృక్షం ఉంటుంది, కామధేనం ఉంటుంది, ఏం కోరుకునేది వస్తుంది. పూర్వశి రంభ తిలతం అందరూ ఆడే ఉంటారు, ఇంద్రసభ ఉంటుంది, అది అన్ని దొరుకుతుంది. అంటుంటుందా అందరూ నగలు ఉంటుందా, అన్ని చెట్లు ఉంటుందా, అయ్యో ఏం కోరికతో అది వస్తుందా, ఇంక చేయాలి. ఇక్కడ కరువులు ఉంది కదా పాపం, 2 రోజులు పాపం ఏదో వంట చేసి పెట్టుకుంటే భర్త వెనకాల దొరుకుతాను. అది వచ్చే పౌర్ణమి పాట పాడేటప్పుడు దొరికిపోతే ఇంకా భార్య ఆయన నిలదీసి కొద్దిగా ప్రేమతో ఆయనతో మాట్లాడి, ఇలా కుదరదండి మీరు నాకు చెప్పే కావాలా అంటే పట్టుకుంటే, అది రహస్యమ్మ, ఇలా వెళ్ళాను, అదే ఒక స్వర్గస్థుడైన ఒక దేవతను చూశాను, అతను నాకేం చేశాడంటే ఇలా చెప్పాడు, నాకు ఒక అవకాశం ఉంది ఇచ్చినాడు, ఆయన స్వర్గంలో వెళ్ళేటప్పుడు ఆయన పైకి ఎగురుతాడు అంటే తేలుతారు అనమాట, గాలిలో తేలుతాడు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే నేను కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతాను అనమాట. స్వామి ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నాను కదా, నన్ను కూడా తీసుకెళ్ళవా అని ఇందాక తిట్టినావా, ఇప్పుడేం చేస్తుంది ప్రాధేయపడుతుంది, అడుక్కుంటుంది. ఈయనకి ఇంకా నా భార్య నన్ను అడుక్కుంటుంది, ఈయనకి ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులు తిట్టే మనిషి నన్ను అడుక్కుంటుంది, సంతోషం ఒక పక్క. ఆయన నిన్ను ఒక్కనే తీసుకుపోతాను చెప్పాడు అనమాట. కానీ ఒక పని చేయవే, నువ్వు పొదలైనా దాక్కుంటా ఉండు, నేను అటు ఆయన పాలు పట్టుకుని పైకి వెళ్ళినప్పుడు గమక్కడ వచ్చి నా కాలు పట్టుకుంటాడు అనమాట. ఇదేదో బాగుంది అనేసి, సరే అండి అలాగండి అని ఆరు ముద్దుకు చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎంత బాగా గమనిస్తుందో. సరే ఇదే జరిగే లోపల ఈమె పోతుంది, ఈమె కూడా చేట్ల బియ్యం పోసుకుని చెరుగుతూ ఉంటుంది అనమాట. చెరిగితే వచ్చే పౌర్ణమి చెరుగుతాను చేట్లో. పక్కింట వచ్చిందన్నమాట, ఏదో కావాలని తీసుకుపోదామని వచ్చిందన్నమాట. వచ్చి అక్క ఏమైందక్క, ఏమి మంచి హుషారుగా ఉన్నావు, ఇదే కొత్త పాట ఉంది, సినిమాలో పాట కూడా కాదు ఇది, ఇదేదో పాడేస్తుందా, వచ్చే పౌర్ణమి ఏంది పౌర్ణమిక ఏమైందక్క అంటారు. అది ఒక రహస్యమ్మా, ఎవరికి చెప్పకూడదు, నా భర్త చెప్పాడు ఏమనుకోవద్దు అంటారనమాట. అలా అనేసి ఎలమ్మా, ఇది మనం ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఒకరొకరు అక్క చెల్లిలాగా ఉన్నాం కదా, మనం మనం ఒక ఇరుగు పొరుగులాగా ఉన్నామా, ఒక అక్కా చెల్లిలాగా మనం అంత డీప్గా ఉన్నాం కదా, మళ్ళీ మధ్యలో ఎన్ని సంవత్సరాలు రిలేషన్షిప్ ఉంది కదా, నాకు కూడా చెప్పుకుంటా మరీ మోసం కదా, ఇది మిత్రద్రోహం కదా, మీకు ఇంత మంచి పద్ధతి కాదు కదా అంటే నేను ప్రాధేయపడుతుందన్నమాట. ఇంకా ఆమె బాగా తట్టుకోలేక, ఎవరికి చెప్పద్దబ్బా, ఇది చాలా రహస్యం, ఇది ఒక స్వర్గానికి చెందిన ఒక దేవత వచ్చి మా ఇంటిని తీసుకుపోతా అన్నాడు. ఆయన పాదాలు పట్టుకుంటే నేను ఆయన పాదాలు పట్టుకుంటాను అనుకుంటే, అక్క నేను కూడా వస్తాను అంటే, సరే నేను ఒక 10 వెనకాలు ఉంటాను, నువ్వు కూడా ఇంకొక 10 వెనకాలు ఉండవు, ఏం చేద్దాము, కానీ ఎవరికి చెప్పొద్దు, ఇది చాలా రహస్యమే అంటుంది అనమాట. ఏం గోమను కూడా నాకు కూడా అదే పాట పాడుతుందా, ఇంకా అందరూ ఊరంతా తయారైపోతారు. గంగానది కాడ అందరూ ఊర్లో లేదు, అంత పొదల కాడ ఉన్నారన్నమాట, గంగానది చుట్టూ ఉన్నారన్నమాట జనాలు. దీంట్లో ఒకరు అందరూ ఈయన ఒక ఎగురుతాడు గంగానది నుంచి, ఆయన ఎగిరి దేవత పోయిన దేవత నేను పట్టుకుంటాడు, ఆయన భార్య పట్టుకుంటాడు, ఆయన భార్య పక్కింటాడు ఎగురుతాడు, అందరూ పట్టుకుని ఊరు మొత్తం బయలు పోతాడు అనమాట స్వర్గానికి. ఈయన పొరపాటు నా కింద వంగుతాడు అనమాట, ఎంతమంది వస్తున్నారు చూస్తామనేసి. ఆయన దేవత ఏం పోతున్నాడు, ఆయనకేం బరువు లేదో, ఇతను ఏందో లాగుతున్నారు బరువు కొన్నట్టుకుందని ఇతనికి అనిపిస్తుంది అనమాట. ఒకరిద్దరైతే మోసుకుపోతే బరువు ఉండదు, ఆయనకైతే శక్తి ఉంది కాబట్టి స్వర్గస్థుడు కాబట్టి ఆయన లాగేస్తాడు. వీడు మానవ మాత్రుడు కదా, ఎంత కాదని కూడా బరువు పెరిగిపోతానే ఉంది ఈయనకి. ఏంది స్వామి ఎగిరే కొద్దిగా బరువు పెరిగిపోతానే ఉంది, ఒక భార్య కదా మనం ఉండేది, ఇంతమంది ఇటు చూస్తే ఊరు జనాలు మొత్తం వెనకాల ఉన్నారన్నమాట. ఓరే నాయన ఆట నాడు చేతిలో లేదాడు, ఓరే నాయన చేతిలో లేదాడు, ఇంకా అందరూ బతుకు గంగా పడిపోయినారు. అట్లా మనం ఏం చేస్తున్నామంటే, భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని కూడా మనం దుర్మార్గమైన బుద్ధితో, కపటమైన బుద్ధితో దాన్ని మనం ఉపయోగించుకోవడం అనమాట. కాబట్టి అటు ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలా, ఒక పవిత్రుడు, ఒక భక్తుడు లేదు ఒక గురువు, ఒక కృప మన మీద ఉంటే, అజ్ఞానం పొర తొలగిస్తే అప్పుడు మనం దాంట్లో జాగ్రత్తగా ఉంటే మనం లబ్ధి పొందొచ్చు అనమాట. కనుక దయచేసి అందరూ కూడా జపం చేయడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలా, జపం చేయడానికి ప్రయత్నించాలి. జపం చేస్తే ఏమొస్తుంది జపం చేస్తే కృష్ణుడు మన దగ్గరికి వస్తాడు.
ఎందుకు వస్తాడు అంటే మనం సేవ చేయాలి కాబట్టి. మామూలుగా ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉందన్నమాట. ప్రతి మంత్రం నాకు ఇది కావాలని అడిగేదంట. ప్రతి మంత్రం కూడా ఓం నమో నారాయణ కావచ్చు, ఇంకేదైనా ఇంతగానో అన్ని మంత్రాలు, ఎన్నో మంత్రాలు ఉంది కదా, అన్ని మంత్రాలు కూడా భగవంతుడు గురించి మనం ఏదో యాసించినట్టు ఉంటుంది అన్నమాట. నాకు ముక్తి కావాలని అడుగుతూ ఉంటుంది ప్రతి మంత్రం. కానీ ఈ హరే కృష్ణ మహామంత్రం కేవలం సేవ కావాలని అడుగుతుంది అన్నమాట. హరి హరి బో, ముక్తిని కూడా అడగదు. ముక్తి ఇవ్వాలంటే ఆయనకు మన పని ఇవ్వాలన్నమాట. కానీ మనం సేవ చేస్తూ ఉంటాం అనమాట. హరికృష్ణ మంత్రం ఎవరంటే కృష్ణ ఓ రాధారాణి మీ యొక్క దివ్యమైన సేవ నాకు ఇవ్వని అడుగుతారు అనమాట. సేవను అడిగి మన సేవ చేస్తాం అనమాట. మిగతా మంత్రాలకి ఆయన వచ్చి మనం సేవ చేయాల్సిన పరిస్థితి అనమాట. మన స్వర్గాన్ని తీసుకెళ్ళి ఆయన రావాలి కదా, అక్కడి నుంచి అక్కడ గరుడ మంత్రనో ఒక పుష్పంగాన్ని పంపించాలన్నమాట. వైకుంఠం పోవాలంటే ఏది కావాలంటే అది పంపిస్తాడు, ఏది ఖాళీ ఉంటే అది పంపిస్తాడు. ఆ అర్హత మనం పొందాలి కదా. అర్హత పొందేదానికి ఏకైక మార్గము హరే కృష్ణ మంత్రం జపం చేయడం. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ.